హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు మీ పీఎఫ్ అకౌంట్లో నుంచి ఎలా మీరు మనీ విత్డ్రా చేసుకోగలుగుతారో దాని యొక్క ప్రాసెస్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో దానికంటే ముందు ఒకవేళ ఈ వీడియో మీరు చూసిన తర్వాత నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియో నేను తీసుకొస్తూనే ఉంటాను. సో మాకు మీ సపోర్ట్ కావాలి. మీకు ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ మీకు యూస్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్ ఆన్ చేసి లోపల ఉమంగ్ అప్లికేషన్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఉమంగ్ అప్లికేషన్ని ఓపెన్ చేస్తే మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ హోమ్ పేజ్లో మీరు సెర్చ్ ఆప్షన్లో ఈపీఎఫ్ఓ అని టెక్స్ట్ చేస్తే మీకు ఈపీఎఫ్ఓ పోర్టల్ అనేది మీకు ఆడ విజిబుల్గా ఉంటుంది. సో ఆడ విజిబుల్ అయిన తర్వాత మీరు దానికి క్లిక్ చేసిన వెంటనే మీకు కింద స్క్రోల్ డౌన్ చేస్తే రైజ్ ఏ క్లెయిమ్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ రైజ్ ఏ క్లెయిమ్కి క్లిక్ చేసిన వెంటనే మీకు మీ డీటెయిల్స్ అంటే మీ యూఏఎన్ నంబర్, మీ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మీకు ఆడ విజిబుల్గా అనిపిస్తుంది. దానికి కిందనే మీకు మీ అకౌంట్ నెంబర్ని ఫిలప్ చేయండి అని ఒక బ్లాంక్ అనిపిస్తుంది. సో అక్కడ ఎలా అంటే మీ పీఎఫ్ పోర్టల్ ఏ బ్యాంక్ నెంబర్తో లింక్డ్ ఉందో అదే అకౌంట్ నెంబర్ని మీరు మ్యాండేటరీగా ఆడ మెన్షన్ చేయాలన్నమాట. సో మెన్షన్ చేయగానే మీకు కింద నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్లో మీరు క్లిక్ చేయగానే మీకు సర్వీస్ డీటెయిల్స్ మీకు ఆడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆడ మీ పీఎఫ్ నెంబర్ అనేది మీకు విజిబుల్గా ఉంటుంది. సో మీ పీఎఫ్ నెంబర్ విజిబుల్ ఉందంటే ఇంకా కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది మీకు ఆడ చూపిస్తుంది. సో ఆ నెక్స్ట్ ఆప్షన్కి క్లిక్ చేసిన వెంటనే మీకు మీ అడ్రస్ ఫిలప్ చేయండి అని మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీ అడ్రస్ మొత్తం క్లారిటీగా విత్ పిన్ కోడ్ అంతా క్లియర్గా ఆడ మెన్షన్ చేసిన తర్వాత మీకు కింద మళ్ళీ ఇంకొక నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తాయి కదా. సో అడ్రస్ ఫిలప్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఆప్షన్కి క్లిక్ చేస్తే మీకు క్లెయిమ్ ఫామ్ టైప్ అని మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఒకవేళ మీ ఆఫీస్లో మీరు రిజైన్ చేసి ఉంటే మీకు అక్కడ మీ ఫామ్ టైప్లో ఫామ్ 19 ఇంకా ఫామ్ 10C అనే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీరు ఆ రెండు కూడా మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్లీ నేను ఫామ్ 10C అనేది నేను ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నాను. సో ఫామ్ 10Cలో ఎలా అంటే ఇప్పుడు మీరు ఫామ్ 10Cని క్లిక్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆడ ఫామ్ 10C అనేది ఫామ్ 19 అనేది కనిపిస్తుంది. సో ఆడ ఫామ్ 10C క్లిక్ చేసి కింద మీకు మీ బ్యాంక్ చెక్ పేజ్ అయితే ఉంటుంది కదా, దాని ఫోటో అనేది మీకు ఆడ అప్లోడ్ చేయమంటుంది. సో అది అప్లోడ్ చేసిన తర్వాత మంచిగా క్రాప్ చేసి విజిబుల్ అయ్యేలా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆడ కింద గెట్ ఓటీపీ ఆన్ ఆధార్ లింక్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది కింద మీకు ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్డ్ ఉంది కదా దానికి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. సో ఆ ఓటీపీ మీరు అక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు ఆడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఒక ఆప్షన్స్ అనేది వస్తాయన్నమాట. సో దాని మీనింగ్ ఏంటంటే మీ రిక్వెస్ట్ ఏదైతే ఉంది కదా విత్డ్రావల్ క్లెయిమ్ది అది సక్సెస్ఫుల్లీ పీఎఫ్ పోర్టల్కి సబ్మిట్ అయింది. సో మీకు కొన్ని రోజుల్లో దానికి రిలేటెడ్ విత్డ్రావల్ స్టేటస్ అనేది మీకు పీఎఫ్ పోర్టల్లో మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఫామ్ 19 ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలో దాని ప్రాసెస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. దీంట్లో ఏం లేదు, సేమ్ యాక్చువల్లీ. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్లీ మళ్ళీ 19ని క్లెయిమ్ చేయాలనుకుంటే మళ్ళీ రేస్ క్లెయిమ్ అనే ఒక ఆప్షన్ మీకు చెప్పినా కదా దానికి క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీ అకౌంట్ నంబర్ అండ్ మళ్ళీ మీ పీఎఫ్ నెంబర్ అంతా కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటాయి కదా. సో ఆ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీ అడ్రస్ ఏదైతే ఉంది కదా మీ అడ్రస్ కూడా ఆడ మెన్షన్ చేసిన తర్వాత మీకు ఆడ క్లెయిమ్ ఫామ్ టైప్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ క్లెయిమ్ ఫామ్ టైప్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఆడ సెలెక్ట్ ఆప్షన్లో మీరు క్లెయిమ్ 19 ఫామ్ అని ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు కింద ఫస్ట్ చెక్ది పేజ్ అనేది ఆడ అప్లోడ్ చేయమంటుంది. సో చెక్ పేజ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇంకొకటి అప్లోడ్ 15G అండ్ 15H అని మీకు ఆడ
ఒక మళ్ళీ పేజ్ అప్లోడ్ చేయమని ఆడ ఆప్షన్ చూపిస్తుంది. 15G లేదా 15HM మీనింగ్ ఏంటంటే, ఒకవేళ మీ పిఎఫ్ అకౌంట్లో ఎంప్లాయీ ఇంకా ఎంప్లాయర్ అమౌంట్ రెండు 50,000 కంటే ఎక్కువగా అమౌంట్ ఉండి దాని యొక్క ఇమేజ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను అంటే నా అకౌంట్లో ఇప్పుడు 50,000 మైనస్ ఉంది, అంటే 50,000 లెస్ ఉంది కాబట్టి నేను అది ఏం ఫాలో అప్ చేసలేను, అంటే ఏం అప్లోడ్ చేసలేను. సో ఒకవేళ మీ అకౌంట్లో 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, సో ఆడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీకు కింద ఆధార్ లింక్డ్ నెంబర్కి ఓటీపీ సెండ్ చేయమని కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ ఆప్షన్కి క్లిక్ చేసిన వెంటనే మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏమో ఓటీపీ అనేది వెళ్తుంది ఆధార్ లింక్డ్. సో ఆ ఓటీపీ మీరు ఎప్పుడైతే ఆడ మెన్షన్ చేస్తుంది కదా, మీకు సబ్మిట్ ఆప్షన్ సేమ్ యాజ్ యూజువల్ సబ్మిట్ ఆప్షన్కి క్లిక్ చేసిన వెంటనే మీ రిక్వెస్ట్ అనేది పిఎఫ్ పోర్టల్ వాళ్ళకి రిసీవ్ అవుతుంది. సో రిసీవ్ అయిన తర్వాత నియర్లీ ఒక 15 to 20 days వరకు మీకు టైం లైన్ ఉంటుంది దీనికి రివర్ట్ రానికి, అంటే మొత్తం సెటిల్ అవ్వడానికి. సో 15 to 20 days వరకు వెయిట్ చేయాలి మినిమం. సో ఆ టైం లైన్లో మీకు స్టేటస్ అనేది మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు మీ క్లెయిమ్ స్టేటస్ ఎలా ట్రాక్ చేయాలో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.